హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఒక మహిళ ఒక పర్సన్ అయితే నమ్మించి 18.36 లక్షలు అయితే కొట్టేసింది. సో అది ఎట్లా అంటే ఆమె ఒక సైబర్ క్రైమర్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవరైతే మోసపోయిన వ్యక్తి ఉంటాడో అతని ప్రాపర్ ఎక్కడ అంటే కఫ్రా సైనిక్ పూరిలోని అస్తినాపూరిలోని సో తంగిరాల అనే విలేజ్లో ఇతనైతే ఉంటాడు. ఇతని పేరు వచ్చేసి శ్రీనివాస్, 59 సంవత్సరాలు ఉంటాడు. సో అయితే ఒక మహిళ వాట్సాప్లో పరిచయం అయిందట. సో పరిచయం అయితే అది కొద్దిగా సో కన్వర్జేషన్గా మారి సో తర్వాత అయితే ఏదైతే ట్రేడింగ్ ఉంటాయి కదా, సో ట్రేడింగ్ ద్వారా ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పేసి ఒక పర్సన్ తోటి ఎవరైతే శ్రీనివాస్ అనే వ్యక్తి ఉంటాడు కదా, సో ఆ శ్రీనివాస్ తోటి డబ్బులు పెట్టించింది. సో మొదటిలో లాభాలు చూపించిందట. సో ఇంత డబ్బు వస్తుంది ఇంత అని చెప్పేసి, అంటే స్క్రీన్ షాట్ పంపడమా లేకపోతే ఫొటోస్ పంపిస్తారు కదా, సో అట్లా చూపిస్తే ఈ వ్యక్తి నమ్మిండు. సో నమ్మి సో 18.36 లక్షలు అయితే పెట్టిండు. సో పెట్టిన తర్వాత ఎవరైతే ఈ మహిళ ఉంటుంది కదా, సో ఆమె అయితే ఇతను డబ్బు కోసం మళ్ళీ అడుగుతాడు కదా, అడిగిన తర్వాత సో డైరెక్ట్ అంటే దొరకకుండా వెళ్ళిపోయిందట. డైరెక్ట్ అమౌంట్ కొట్టేసిన తర్వాత ఎవరైతే ఫస్ట్ ఈ అమ్మాయి శ్రీనివాస్ అనే వ్యక్తి డబ్బులు పెడతాడు కదా, డబ్బులు పెట్టిన తర్వాత డైరెక్ట్ ఆమె అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయించుకుంది కావచ్చు. అంటే ఇతను పెట్టిన తర్వాత ఇతని డబ్బు ఆమె చేతిలో పడ్డ తర్వాత డైరెక్ట్ ఆమె దొరకకుండా వెళ్ళిపోయింది. సో అంటే ఇతను డబ్బులు కొట్టేసి ఆమె వెళ్ళిపోయింది. సో ఇతను మోసపోయిన వ్యక్తి ఉంటాడు కదా, సో అతను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ వాళ్ళైతే సో ఏమైనా పట్టుకున్నారు. సైబర్ పోలీసులు ఉంటారు కదా, సో వాళ్ళైతే మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని సో ఈ మోసం చేసిన అమ్మాయిని పట్టుకున్నారు. సో అట్లా అన్నమాట. అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఎవరైనా ఫోన్ చేసినా లేకపోతే బయట వ్యక్తులు వేరే వాళ్ళు ఇంత డబ్బు పెడితే ఇంత లాభం వస్తుందని చెప్పేసి అంటే ఎప్పటికీ నమ్మకండి. ఎందుకంటే సైబర్ క్రైమర్స్ ఎట్లుంటారంటే వాళ్ళు ఎక్కడో ఉంటారు. సో వాళ్ళ అడ్రస్ కూడా మీకు 1% కూడా దొరకనియరు. వాళ్ళు ఎట్లా అంటే జస్ట్ వాళ్ళ అడ్రస్ మొత్తం ఫేక్గా క్రియేట్ చేస్తారు. సో మేము ఇక్కడ ఉంటామని చెప్పేసి ఫేక్గా క్రియేట్ చేసి ప్లస్ మళ్ళీ వాళ్ళు డైరెక్ట్ ఫోన్లోనే మాటలతోనే నమ్మిస్తుంటారు. మీకు ఇంత డబ్బు వస్తుంది, లక్షలు కోట్లు వస్తాయని చెప్పేసి నమ్మిస్తారు. సో ఎప్పుడైతే మీరు డబ్బులు కొడతారో వాళ్ళ చేతిలో పడ్డ తర్వాత సో ఏదైతే వాళ్ళ డీటెయిల్స్ ఉంటుందో 1% వాళ్ళ డీటెయిల్స్ కూడా దొరకనియరు. ఇంకా కొన్ని సిచ్యువేషన్లో దొరుకుతారు. ఇంకా కొన్ని సిచ్యువేషన్లు ఎట్లుంటాయంటే ఎప్పుడైతే సైబర్ క్రైమర్స్ మనల్ని మోసం చేస్తారో బిఫోర్ 24 అవర్స్ అయితే వాళ్ళు దొరికే ఛాన్సెస్ ఉంటుంది. ఎప్పుడైతే 24 అవర్స్ దాటిపోతుందో సో వాళ్ళు దొరకచ్చు, దొరకకపోవచ్చు. అటువంటి సిచ్యువేషన్ చాలా ఉన్నాయి. ఎందుకంటే కొంతమంది డబ్బులు పోగొట్టుకొని సైబర్ క్రైమర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు దొరకని వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే సైబర్ క్రైమర్స్ అంటేనే వాళ్ళ డీటెయిల్స్ దొరకకుండానే అమౌంట్ కొట్టేస్తారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు ఎవరైనా తెలియని వ్యక్తులు ఉండి మీ బ్యాంకు డీటెయిల్స్ అడిగినా సో లేకపోతే మిమ్మల్ని డబ్బులు పెట్టుమన్నా కూడా సో కొంచెం నమ్మకండి. తెలియని వ్యక్తులను ఆయనతో కూడా నమ్మకండి. లేకపోతే కొంతమంది ఓటీపీలు చెప్పమంటారు. సో అటువంటి వాళ్ళ కూడా నమ్మకండి. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో మీ బ్యాంకు డీటెయిల్స్ కానీ ఎటువంటివి కూడా సో మొత్తానికి సెక్యూర్ ఉంచుకోండి. సో ఎవరిని కూడా నమ్మకండి. సో ఫోన్ ద్వారా మన డీటెయిల్స్ తెలుసుకొని మన బ్యాంకు డీటెయిల్స్ హ్యాక్ చేసి కూడా డబ్బులు కొట్టేస్తుంటారు. కొంచెం చదువుకొని వాళ్ళు ఉంటారు కదా, సో అటువంటి వాళ్ళ కోసం ఈ వీడియో యూజ్ అవుతా అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. సో ఎవరైతే తెలియని వాళ్ళు ఉంటారో సో వాళ్ళకు కూడా ఈ వీడియో కొంచెం షేర్ చేయండి. సో ఎవరైతే మోసం చేసిన అమ్మాయి ఉంటుందో సో ఆమె అయితే మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ వాళ్ళకైతే సో సైబర్ క్రైమర్స్ పోలీస్ వాళ్ళు ఉంటారు కదా, సో మల్కాజ్గిరి పోలీస్ వాళ్ళు అయితే ఈమెను పట్టుకున్నారు. సో ఎవరైతే మోసపోయిన వ్యక్తి ఉంటాడో అతని పేరు వచ్చేసి శ్రీనివాస్, 59 సంవత్సరాలు ఉంటాడు. సో ఇతను ప్రాపర్ వచ్చేసి కఫ్రా సైనిక్ పూరిలోని అస్తినాపూరిలో తంగిరాల అనే ప్రాపర్లో సో ఇతనైతే ఉంటాడు. ఇతను 18.36 లక్షలు మోసపోయాడు. కాబట్టి అట్లా మీరు కూడా రేపు మోసపోవచ్చు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటారనే ఉద్దేశంతో సో ఎంతో కొంత నాలెడ్జ్ తెలుస్తుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సైబర్ క్రైమర్స్తో జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి లింకులు కూడా క్లిక్ చేయకండి. సో లింక్ క్లిక్ చేసినా కూడా మీ బ్యాంకు డీటెయిల్స్ హ్యాక్ అయ్యి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే మీరు వాడుతున్న ఫోన్ నెంబర్ ఉంటాయి కదా, సో అదే నెంబరు మీరు దానికి బ్యాంకుకి లింక్ అయి ఉందనుకో, అంటే ఫోన్ నెంబర్ ఉన్న బ్యాంకు నెంబర్ సేమ్ ఉందనుకో, అట్లా కూడా సో బ్యాంకు డీటెయిల్స్ హ్యాక్ అయ్యి సో మీ అకౌంట్లో డబ్బులు ఖాళీ చేస్తారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో ఎవరు నమ్మకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా ఛానల్ ఎప్పుడు 2 టైప్స్ ఆఫ్ వీడియోస్ వస్తుంటాయి, కామెడీ వీడియోస్ అండ్ అలాగే ఇటువంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోలు ఇస్తుంటా. సో మంచి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అండ్ అలాగే ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.